ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి 29% ఐఆర్ మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరులోపు సంబంధిత జీవో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇక 12వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రాసెస్ వేగవంతం కాబోతుంది. బకాయిల చెల్లింపులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు డిఏ పెంపు ఫైల్స్ కూడా చివరి దశకి చేరుకున్నాయి. ఈ నిర్ణయం వల్ల మొత్తం 12 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు లాభం పొందబోతున్నారు. ఇది ప్రభుత్వ చరిత్రలోనే ఒక పెద్ద ఆర్థిక ఉపశమన ప్యాకేజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన డిమాండ్లు సమర్పించాయి. వాటిలో 29% ఐఆర్ కాకుండా 30% వరకు పెంచాలని, బకాయిల చెల్లింపులు తక్షణమే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ సిఫార్సులను త్వరగా అమలు చేయాలని, పెన్షనర్ల ఐఆర్ కూడా ఉద్యోగుల తరహాలోనే అమలు చేయాలని కోరారు. ఇకపోతే ఈ ఫైళ్లన్నీ ముఖ్యమంత్రి సంతకానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 20 లోపు అధికారిక జీవో వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇవి కనుక అమలైతే ఉద్యోగులు, పెన్షనర్లకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా జీతభత్యాలు పెరుగుదలతో పాటు పెన్షన్లకు కూడా భారీ పెంపు వస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయానికి ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగి ఉద్యోగుల ఉత్సవం పెరుగుతుంది. రాబోయే బడ్జెట్‌లో ఇది ప్రధాన ఆసక్తికరంగా నిలిచింది. అలాగే ఉద్యోగులకు మంజూరైన ఐఆర్ పెన్షనర్లకు కూడా సమానంగా వర్తిస్తుంది. అంటే పెన్షనర్లు కూడా ఈసారి భారీ లాభం పొందబోతున్నారు. ఈ నిర్ణయంతో వృద్ధాప్య వృత్తి పొందుతున్న లక్షలాది పెన్షనర్లకు భారీ ఆర్థిక రక్షణ లభిస్తుంది. ఈ నెలాఖరు లోపు జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ లోపు క్రిస్మస్ గిఫ్ట్‌గా ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలతో పాటు ఐఆర్ జమ అయ్యే అవకాశం ఉంది. పెన్షనర్‌కి నిజమైన దీపావళి తర్వాత మరో వెలుగుల పండుగ. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు కొత్త ఉత్సాహంతో 2026లోకి అడుగు పెడతారు.